మరో 10 పెంపంట ఒకేసారి లేదా 2-3 వారాల్లో దశల వారీగా నష్టాల భర్తీకి పెంచే యోచనలో కంపెనీలు అంట నిపుణుల అంచనా ద్రవ్యోల్బణంపై హెచ్చరికనంట. ఏదైతే తెలంగాణ దేశవ్యాప్తంగా ఈ పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధం పరిస్థితుల కారణంగా విపరీతంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచింది కదా, అందులో భాగంగానే మరొకసారి ఒకేసారి పెంచితే ఈ దేశ ప్రజలు మొత్తం చీకొడతారని అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు. కానీ ఏమనుకున్నారో తెలియదు కానీ ఒకేసారి పెంచకుండా 4-5 దశల వారీగా ఈ పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచాలనేటటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఒకేసారి పెంచితే ప్రజలు చీకొడతారని చెప్పి దశల వారీగా పెంచాలని మాత్రం అనుకున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తున్నది. అందులో భాగంగానే ఈ వారంలోనే మళ్ళీ కొంత అంటే మొత్తం దాదాపు 10 రూపాయల వరకు పెంచే యోచనలో ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతగానితనం వల్ల ఆయనకు చదువు రాదు, సంధ్య రాదు, ఇక మరి కింద ఆయనకు చెప్పేటోడు కూడా ఎట్లున్నాడో అది కూడా తెలియదు మనకు. ఏ రకంగా విదేశాలతోని ఫారెన్ పాలసీని అవలంబించాలనేటటువంటి కనీస సోయి ఇంకిత జ్ఞానం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేదు. ఈ రకంగా లేకపోవడం వల్ల ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీలో జరుగుతున్నటువంటి యుద్ధం చాలా అవుతుందనగా వారం రోజుల ముందు ఇజ్రాయెల్లో పర్యటన చేసి రావడం వల్ల మనకి ఇరాన్తో మంచి సంబంధాలు ఉంటుండే, మనకు మంచి మిత్రదేశం, ఆ దేశంతో సంబంధాలు చక్కగా నడపకపోవడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున మన భారతదేశానికి ఆ మధ్య ఆసియా ఖండం నుంచి రావాల్సినటువంటి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు ఈ మొత్తం ఆగిపోవడంతో పెద్ద ఎత్తున మన భారతదేశం మీద, ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దాంట్లో 2వ స్థానంలో భారతదేశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఉన్నప్పుడు ఎందుకు విదేశాలతోని మనం శత్రుత్వం చేయలే, ఎందుకు అమెరికానికి అడుగులకు మడుగులొత్తాలే, ఎందుకు ట్రంప్ గానికి మనం భయపడాలి, ఇవన్నీ పాటించకుండా నరేంద్ర మోడీ గారు తన తెలివితక్క నిర్ణయాలతోని గోటితోని పోయేదాన్ని గొడ్డన్ల పాలు చేసుకున్నట్లు ట్రంప్ దగ్గర మార్కులు కొట్టేయడానికి వీళ్ళతోని అనవసరంగా గెలుక్కొని ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మనకు మన దేశంలో మన దగ్గర ఉన్నటువంటి మన దగ్గర అన్ని దేశాలతోని మనం మంచి సంబంధాలు పెట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే ఈరోజు అమెరికానికి భయపడి రష్యా నుంచి కనుక ఈరోజు మనం ఆయిల్ కావచ్చు, పెట్రోల్, డీజిల్ కొంటే కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. తీవ్రమైనటువంటి ఒత్తిడి నరేంద్ర మోడీ గారి మీద మూకుమ్మడిగా రావడంతో ఏం చేయాలనో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఇక ఏముంటుంది, మొత్తం పెంచుకుంటూ పోతున్నాడు. మరి ఎంతవరకు పెంచుతాడు, ఏం చేస్తాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. మొత్తం ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఎంతనన్నా పెంచవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇదొక్కసారి చూడండి.